వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే నీవు చేయుచున్నది త్వరగా చేయమని. వాడా ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ఏమిటి పుచ్చుకున్నది? ప్రభువు శరీరం. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, వందలాదిగా వేలాదిగా సమ్ముకున్న దేవుని ప్రజలారా, ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పొందుట సాధారణమైనదిగా ఎంచకూడదనే తీవ్రమైన హెచ్చరికతో ఈ మాటలు మీ యొద్దకు తీసుకొస్తున్నాను. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27 మొదలుకొని 31 వరకు ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పొందవలసిన యోగ్యతలను గురించి, అయోగ్యంగా పాలు పొంది వచ్చే ప్రమాదాల గురించి రాశాడు. రాసుకోవటం పెద్ద బేబచ్చం కాదు, వినడం అవసరం. తెగ రాసేస్తారు విలేకరులకు మించి. వినండి ప్రియులారా. కాబట్టి ప్రభు శరీరము గురించి రక్తమును గురించి ఎవడు వివేచింపక పాలు పొందేవాడు ప్రభు శరీరము గురించి రక్తం గురించి అపరాధి అయిపోతాడు. అందుకే మీలో కొందరికి రోగాలు వచ్చినాయి, కొంతమంది చచ్చిపోయారు. అయోగ్యముగా పాలు పొందితే ఏకంగా చావే అని హెచ్చరిక చేశాడు. ఇప్పుడు మీరు గుర్తించవలసిన మాట ఏమిటంటే, అయోగ్యముగా పాలు పొందితే కొందరికి వ్యాధులు వచ్చాయి, అయోగ్యంగా పాలు పొందినందుకు కొందరు చచ్చిపోయారు. యోగ్యత లేకుండా పాలు పొందితే, అయోగ్యముగా పాలు పొందితే అంతటి ప్రమాదకరమైన విషయమని మనము సంఘాలకు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూనే ఉంటాం. దానికి మరొక మాట జోడించటమే ఈనాటి సందేశంలో ప్రథమాంశం. అయోగ్యముగా పాలు పొందితే మీకు వ్యాధులు వస్తాయి, అయోగ్యంగా పాలు పొందితే ఏకంగా మరణమే రావచ్చు. ఈ రెండింటికన్నా ఘోరమైంది, చండాలమైంది, బేభత్సమైంది, భయంకరమైంది, దారుణమైంది అయోగ్యంగా పాలు పొందితే మీలో సాతాను ప్రవేశిస్తాడు. ఒకరిలో సాతాను ప్రవేశించడం కంటే రోగం ప్రవేశించడం నయం కాదా? ఒకడు తనలో సాతానును కలిగి బ్రతకడం కంటే రోగంతో చచ్చిపోవటం నయం కాదా? రోగంతో బ్రతికినా ప్రభు మహిమ కోసం బతకొచ్చు, రోగంతో చచ్చినా మహిమలోకి వెళ్ళొచ్చు. కానీ సాతాను నీలో నివసిస్తే నువ్వేమైపోతావు? వ్యత్యాసం లేదంటారా? ఎలీషా మరణకరమైన రోగంతో మరణించాడు. మరణించిన సంవత్సరం తర్వాత కూడా మరణించిన వారిని సజీవులను చేయగలిగిన దైవ శక్తి అతని ఎముకల్లో సజీవంగా ఉంది. ధనవంతుడు సకల వైభోగాలతో మరణించాడు. యాతన పడుతున్నట్లుగా లూకాసు వార్త తెలియపరిచింది. ఈ రోజున దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పొందే సందర్భాన దేవుని సేవకుడిగా నేను ఇస్తున్న ఒక సలహా, సూచన, హెచ్చరిక. సాతాను మనలో ప్రవేశించే పాపిష్టి బ్రతుకుట కంటే రోగములతో బతికి నానా బాధలు పడి చచ్చిపోవటం కూడా ఇంకా నయమే. దాంతో పోల్చుకుంటే ఆకస్మిక మరణం కూడా నయమే. దాంతో పోల్చుకుంటే నిత్యములో దేవుని దగ్గర ఉంటాం గనక. అయోగ్యముగా పాలు పొందితే కొంతమందికి వ్యాధులు వస్తాయి, కొంతమందికి మరణం వస్తుంది, మరికొంతమందిలో ఏకంగా సాతానే ప్రవేశించేస్తాడు. అప్పటిదాకా వాడు బయట నిలబడి శోధించి, తలంపులు ఇచ్చి, ఆలోచనలు ఇచ్చి, బాధ పెట్టి టెంప్ట్ చేస్తున్నటువంటి శత్రువు ఆ మొక్క పుచ్చుకొనగానే ఒక అపోస్తుడి లోపలికి వచ్చేసాడు. అపోస్తనిలో అపవాది. ఆ పదం వినడానికైనా ఏమైనా అంగీకారంగా ఉందా? అపవాదిని పొందుకొనిన అపోస్తలుడు,
అపవాదిని ఆహ్వానించిన అపోస్తలుడు, అపవాదిని కలిగిన అపోస్తలుడు, అపవాదితో నింపబడిన అపోస్తలుడు. ఈ మాటలు ఎంత కఠినమైనవి, ఎంత చేదైనవి, చెప్పడానికే చాలా కష్టం అనిపిస్తున్న మాటలు, కానీ పచ్చి నిజాలు. మోటుగా చెప్పాలంటే దయ్యం పట్టేసింది చాలామంది అయ్యగారులకి. నాటు భాషలు చెప్పాలంటే దయ్యం పట్టేసింది కొంతమంది పాస్టర్ గారులకి. నిజానికి వారు వ్యభిచారులు, దొంగలు, తాగుబోతులు కాదు. అయోగ్యంగా బలలో పాలు పొందినందుకు ఆ గతి పెట్టింది వాళ్ళకి. సమాజమును శుద్ధీకరించవలసిన యాజకుడే తాను అయోగ్యంగా పాలు పొందటం వలన ఆ దయ్యం అడిగి పెట్టి ఆడెంత తిప్పలు పడినవాడు ఇక రెక్టిఫై కావట్లా. ఆ బలహీన పరిచాత్మ లోపల ఉంది. ఎంత ఏడ్చినా, కొట్టుకు తెచ్చినా, వాక్యం ద్వారా గద్దించబడినా అది లోపలే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళేపాటికి అదే పడేస్తుందండి. దేవుని సన్నిధి ప్రభావానికి ఇక్కడ పనిచేయట్లా. అలా అణిగి నక్కి దాగి ఉంటుంది. దేవుని ఆత్మ పనిచేస్తుంది మీద, భయం వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, ఏడుస్తున్నాడు, గోల పెడుతున్నాడు. ఇంటికి వెళ్ళాక లోపల ఆడే ఉన్నాడు కాబట్టి పర్వాలేదులే అని అదే తప్పు మళ్ళీ చేయిస్తున్నాడు. లోతైన పశ్చాత్తాపానికి గురై యథార్థముగా ఒప్పుకుంటూ మహారోదనతో ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏ పాపం కొరకు ఏడ్చాడో మళ్ళీ అదే పాపం చేయాల్సిన రావడం కారణం ఏంటంటే లోపట సాతాను నివసిస్తున్నాడు గనక. మీకు ఆ విశ్లేషణ అర్థం కావాలా, కారణం తెలియాలి. లోపట సాతాను ఎందుకు నివసిస్తున్నాడు? అయోగ్యంగా బల్లలో పాలు పొందినందుకే. మీలో ఎవడైనా అయోగ్యముగా బలలో పాలు పొందితే రోగాలు వస్తాయి, మరణం వస్తుంది. థర్డ్ లెవెల్ ఇంతకన్నా ప్రమాదకరంది, సాతానే మీలోకి వచ్చి నివసిస్తాడు. అంటే వీఆర్ గివింగ్ లీగల్ రైట్స్ టు డెవిల్ టు కమ్ అండ్ లివ్ విత్ ఇన్ us. By partaking in this holy thing with their unclean hands. అపవిత్రమైన చేతులతో ఈ పవిత్రమైన దాంట్లో పాలు పొందుచున్నందువలనే సాతాను మనలోనికి ప్రవేశించి నివసించి పని చేయగలిగిన న్యాయపరమైన చట్టబద్ధమైన హక్కులు మనమే చేతులు ఇచ్చేస్తున్నాం. వాడికి ఇచ్చేసి మనమే దైవ సేవకులను అపవిత్రపరుస్తూ దుష్టశక్తులు లేసు నామూలో బంధిస్తున్నామంటాడు. పక్క నవ్వుకుంటాడు లోపల కూర్చొని. ఏడిచావు, నేనే ఉన్నది నీ లోపల, నువ్వేం చేయగలవు అంటూ వాడు ఎగతాళి చేస్తున్నాడు. దైవజనులారా, పాస్టములారా, దేవుని బిడ్డలారా, ఆ అయోగ్యత ఏమిటి? వ్యభిచారము, దొంగతనము, మద్యపానమే కాదు కదా. ఏంటి అయోగ్యత? మరి అంత బరి తెగించిన పాపాలు ఎవడు చేసేస్తాడు దేవుని సేవకుడు? ఇక అంత భ్రష్టుడు ఎక్కడన్నా ఉంటాడేమో కానీ నాకైతే తారసపడ్డ పెద్దగా. మరి సేవకుడు ఏంటి కూడా అంత ఘోరం అంటే ఇంకెక్కడ భరించేది మనం? మరి ఏంటి అయోగ్యత? ఏంటి అయోగ్యత అంటే 3.5 సంవత్సరాలుగా యేసు ప్రభు వారి శిష్యుడిగా ఉంటూ అపోస్తలత్వానికి పిలువబడి, అంగీకరించబడి, చేర్చుకొనబడి ప్రభువుతో సహవాసం చేస్తూ కూడా తన బరబ్బా స్నేహాల్ని మానుకోలేదు. ఆ ప్రధానులతో, శాస్త్రులతో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు కట్ చేసుకోలేదు. వేదిక మీద నేను, నాతో ఉన్న దైవజనులతో పాటు మీ అందరిని అడుగుతున్నాను, సేవకు వచ్చిన తర్వాత నువ్వు ఏ రిలేషన్స్ కట్ చేసావు? యేసు ప్రక్కన కూర్చుని స్థాయి వచ్చిన తర్వాత ఎవరిని కట్ చేసావు? అర్ధరాత్రి 12 గంటలకు బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. గాఢ అనుభూతి ఏమంటాం? తస్కరవతి గారిని అర్ధరాత్రి 12 గంటలకు బయటికి వెళ్ళిపోయి వాళ్ళు కలిసాడు. వాళ్ళు అంటే వాళ్ళ బంధం ఎంత చిక్కటి బంధం. రాత్రి 12ంటికి వెళ్ళి తలుపు కొడితే కూడా తీస్తారు ఇడికి. వాళ్ళ రిలేషన్ అంత స్ట్రాంగ్ ఉంది. అర్ధరాత్రి అయినా అపరాత్రి తను ప్రవేశించవలసిన ఆశ్రయపురము యేసయ్య. కానీ యేసులో నుంచి అర్ధరాత్రి బయటికి వెళ్తున్నాడు. బంధం ఎటు గట్టిగా ఉందంటావు? ఉండేది యేసుతో, బోధ యేసుది,
తినేది ఎక్కడ తిండి, ఎక్కడ ట్రెజరర్ వాడు, వాడి సర్కిల్, వాడి ఫ్రెండ్షిప్, వాడి పిచ్చా పార్టీ కబుర్లు మొత్తం అవతల. ఈ రోజుకి చాలామంది దైవజనులు తమకు ఉపయోగపడతాడు అనుకుంటే వాడు యేసుని ఎంత వ్యతిరేకిస్తున్నా వాడితో టచ్లో ఉంటాడు. వీడు నాకు ఉపయోగపడతాడు, రేపు కాడ మంచిదే, ఇలాంటి వాడితో టచ్లో ఉంటే ఎప్పుడైనా ఉపయోగపడతాడు అనుకుంటే వాడు యేసుని ఎంత వ్యతిరేకించేవాడైనా ఆడితో టచ్లో ఉంటాడు. నేను ఆ రకం కాదనే దమ్ము నీకుంటే పాలు పొందు బలలో. మళ్ళీ చెప్తున్నాను, పెద్దోడమైనా చిన్నోడమైనా నాకు ఎక్కువేం కాదు, నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను ఆ రకం కాదు అని చెప్పగలిగిన దమ్ముంటేనే బలలో పాలు పొందు, లేదా సైలెంట్గా ఉండిపో, తేలుగుట్టిన దొంగోడు ఉన్నట్టుగా. యేసుకు యేసు పద్ధతి, యేసంటే వాక్యమే కదా, వాక్య విరుద్ధమైన లేఖన సమ్మతం కానీ వైఖరి వాడిలో ఉన్నను, నాకు ఉపయోగపడతాడు అనే కారణంతోనే టచ్లో ఉంటున్నాను నేను అనేవాడు ఇస్కరియోతుగాడు. ఆడు తెగించి ఇందులో పాల్పొందితే వెంటనే లోపలికి వచ్చేస్తాడు. ఇప్పుడు దాకా నిన్ను బయట ఉండి ఏడిపిస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, నువ్వే తలుపులు తెరిచి రారా అని ఆహ్వానించి కుర్చీ చేస్తున్నావు వాడికి. నీ కళ్ళ ముందు టపటప కనబడతలేదు, నువ్వు ఎవరితో టచ్లో ఉన్నావో, ఎవరు నీ క్లోజ్గా ఉంటారో, ఎవరితో మాట్లాడతావో, ఎవరికి ఎస్ఎంఎస్లు పెడతావో, ఎవరితో రెగ్యులర్ టచ్లో ఉంటావో. అమాయకమైన ఫేస్ పెట్టాల్సిన పని కాదు ఇది. పశ్చాత్తాపంతో దేవుని కాళ్ళ మీద పడాల్సిన సమయం ఇది. నీ పశ్చాత్తాపం, నీ ఏడుపుని వినడానికి ఎవరికి ఖాళీ లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఎవడు ఏడుపాడు, ఎవడు కొన్నాడు. నేను ఇక్కడ ఏడవలేని, ఇంటికి వెళ్ళి ఏడుతుంటే లేచి వెళ్ళిపోయి ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు ఏడవటం పశ్చాత్తాపడి సరి చేసుకోవడమే కావాలి. నువ్వు నా ముందే ఏడవమని చెప్పేసి నీ ఏడుపు వింటాక నాకు కూడా ఆసక్తి ఏమీ లేదు. నా ఏడుపు నేను ఏడుచుకోవాలి. నా భయాలు నాకున్నాయి, నా దుఃఖాలు నాకున్నాయి, నా టెన్షన్లు నాకున్నాయి, నేను చెప్పుకోవలసినవి, ఒప్పుకోవలసినవి, ఏడవలసినవి నాకున్నాయి. బయట చచ్చేవాడిని లోపలికి రాణిస్తున్నాం మనం, అయోగ్యంగా పాలు పొంది. కాళ్ళ కింద ఉండాల్సిన వాడిని ఇంటి ముందుకు రానిచ్చాం, ఇప్పుడు లోపలికి కూడా రానిచ్చే పరిస్థితి. మన అనుమతి లేకుండా, మనం బలహీనం అవ్వకుండా, మనం చోటుకు పోతే వాడు కనీసం కొంచెం గాలి కూడా వీచేలా చేయలేడాడు. వాడి వల్ల కాదు. తాళం చేతులు మొత్తం మన చేతిలో ఉన్నాయి, ఆయన లోపలికి ఏకేసి ఆడికి ఇచ్చేస్తుంటే మరి అడేమని చేస్తున్నాడు. అయోగ్యముగా పాలు పొందితే రోగాలు వస్తున్నాయి, మరణం వస్తుంది, సాతాను వస్తున్నాడు. ఈ మూడైతే చాలా డేంజరు. నా టెన్షన్ అంతా దాని మీదే ఉంది. రోగాలు వచ్చినా పర్లా, ఎట్టకట్ట తిప్పలు పడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మరణం వస్తే ఇంకా సూపర్, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవచ్చు. కానీ సైతాన్ వస్తే ఎంత ప్రమాదం. అయోగ్యంగా పాలు పొందడం ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు. మీ ఆత్మీయ తండ్రి, మీ ఆత్మీయ నాయకుడు ఎవరో, వారితో మీ మనస్సాక్షి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. వారికి ఎదురుగా వందనాలు చెప్పి వారు లేనప్పుడు వారి వెనక వారికి నష్టం చేసే వ్యక్తులతో చేతులు కలిపావా? కలిసి భోజనం చేసావా? నేను గత 8 సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్న ఒక సిద్ధాంతం, మనం అందరితో సమాధానంగా ఉండాలి, కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. ఇది రాజీ లేని ఫార్ములా మనకిది. ఎవరితో విరుద్ధం ఉండకూడదు మనకి. అలాగని అందరితో పూసుకొని తినవలసినంత దరిద్రం కూడా అక్కర్లేదు. వందనాలతో సరిపెట్టాల్సిన వాళ్ళు 100 మంది ఉంటారు. సహవాసం చేయవలసిన వారు పొదుల్లోనే ఉంటారు. కాస్త బాధగా ఉన్న ఒక మాట, కఠినమైన మాట అంటాను. రోషం తక్కువ బ్రతుకు బతకట కన్నా చచ్చిపోవటం మంచిది. రోషం తక్కువ బ్రతుకు బతకట కన్నా చావడం మంచిది.
పాపాన్ని అసహించుకోవాలి, దాన్ని ప్రేరేపిస్తున్న దుష్టుని అసహించుకోవాలి, దాంతో అంటగాగుతున్న ప్రభు పేరు పెట్టుకున్నటువంటి లోకస్తుని అసహించుకోవాలి. 15వ కీర్తనలో యెహోవా గుడారంలో అతిథిగా నివసింపదగినవని అర్హతలు రాస్తూ అతడు యెహోవా యందు భయభక్తులు కానీ వాడిని సన్మానిస్తాడు, అతని దృష్టికి నీచుడు వస్తాడు. రెండు కళ్ళు మనకి, భక్తుల్ని సన్మానించు, నీచుల్ని అసహించుకోవడం. నువ్వు భక్తుల్ని సన్మానిస్తూ నీచుల్ని చేర్చుకుంటావు, ఎంత సిగ్గు తప్పిన బతుకది. భక్తుల్ని సన్మానించే రకమైతే నీచుల్ని అసహించుకోవాలి, రెండు ఉండాలి. నువ్వు వీడు వచ్చిన అన్నం పెడతావు, వాడు వచ్చిన అన్నం పెడతావు, నీకిద్దరు ఒకటా? నీ దృష్టికి ఇద్దరు సమానమా? అసలు నువ్వే వాడవే. ఇటు ప్రభుతోనూ అటు ప్రధాన యాజకునితోనూ సమానంగా మంత్రాలు జరుపుతున్న తస్కర్యత గాడివి కాదా నువ్వు? ఎవడు పడతాడు పొరపాటును చేపట్టి దైవజనులు పరిశుద్ధులు అభిషక్తులు పట్టుకొని వస్తారు మీ దగ్గరికి, పొలోమని చేయి చాపుకో, నీ ఇష్టం మరి చెప్తున్నాను నేను. ప్రభు శరీరమని వివేచింపక అని రాసిన మాటను ఒడియా బైబిల్లో అంటారు. రాజీవ్ డ్యానియల్ గారు చెప్పారు, అన్న ఈ మాట ఒడియాలో విశేషమైనదిగా ఎంచక అని రాశారన్న అని చెప్తే నాకు భలే మంచిగా అనిపించింది. ఈ పాటికి ఒక 20-30 సభల్లో చెప్పుంటాను ఈ మాట నేను. ఒడియాలో చక్కని చాలా వివరణాత్మకంగా రాశారు, విశేషమైన దానిగా ఎంచక. జస్ట్ క్యాజువల్గా తీసుకుని నాశనం అయిపోయాడు. అది మామూలు ఆహారం కాదు, కాస్ట్లీ ఆహారం కాదు, ఏకైక అతి పరిశుద్ధ పదార్థం. చాలామంది ప్రభు శరీరానికి సాదృశ్యమని ఆడడం రెఫరెన్స్లో, ఇది నా శరీరం అన్నాడు అంతే. నువ్వు కొత్తగా మళ్ళీ సాదృశ్యం తగిలించావు ఒకటి. ఇది ప్రభు శరీరం నమ్మే తీసుకుంటున్నాం, మళ్ళీ సాదృశ్యం ఏంటి? అయోగ్యంగా పాలు పొందడం చాలా డేంజర్ అండి. ఒప్పుకుని విడిచిపెట్టినా మళ్ళీ పడిపోతున్నాం అందులో. ఆ మొక్కేయాడు మరి. నిజంగానే పశ్చాత్తాపడుతున్నాను, నిజంగానే ఒప్పుకున్నాను, నిజంగానే అస్తగించుకున్నాను, కానీ నాకు తెలియకుండానే నేను బలహీన పడిపోతున్నాను, ఓడిపోతున్నాను, లొంగిపోతున్నాను, జయించే శక్తి లేదని ఇస్తే ఆ కృపిస్తాడు దేవుడు. అది ఏడిసేదే తిన్నగా ఏడవకుండా, మేము ఎందు నిమిత్తం వచ్చాను తెలుసు, మా మనసులో ఏముందో తెలుసు. ఇలాంటి సోది ప్రార్థనలు చేయటం వేస్ట్. అందుచేత దైవజనులు ఉన్నారు, పాస్తములు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. విశ్వాస బిడ్డలు పాలు పొందవద్దు. సేవలో ఉన్నవారు, పరిచర్యలో ఉన్నవారు మాత్రమే పాలు పొందవలసినది. మీరు ఇంకా సేవకులుగా ఆర్డినేషన్ చేయబడకపోయినా సేవ కొరకే సమర్పించుకొని పరిచర్యలో ఉన్న వాళ్ళైతే, పరిచారకులైతే కూడా పాలు పొందవచ్చు. తోటలో కూటం ఉంది కానీ సరదాగా వచ్చేసిన వాళ్ళు అయితే పొందకూడదు. వాడు 3 రోజుల నుంచి ఎవరు భోజనం తోటలోకి వచ్చేయమంటున్నాడు. అప్పుడు అడిగిన వాళ్ళు ఏం తోట అని అన్నారు. దహించు ఆత్మ తోట. అయ్యి బాబాయ్, దెబ్బకి లైన్లోకి వచ్చేస్తాడు ఒకటి. దేవునికి ఏం తోట అది అంటే దహించు ఆత్మతో. అయ్యి బాబాయ్, తేడా పడవుతుంది, దహించేస్తుంది, మళ్ళీ వేసి రక్తం వేసి వాళ్ళు దగ్గరెట్టుకుని వచ్చేస్తున్నాడు ఒకటి. స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడి కన్నీరున్న స్థలం ఇది. ఆయన కన్నీటికి తోడుగా కొన్ని వందల మంది ఈ 3వసారి ఈ ప్రాంతంలో విస్తారమైన కన్నీరు కారుస్తున్నారు. అందుచేత సుదీర్ఘమైన ప్రసంగం చేయాలని కాదు, అయోగ్యంగా పాలు పొందితే చాలా డేంజర్. మరి యోగ్యత ఏంటి? అది కూడా ఒక మాట చెప్తే ఫాలో అప్ అని వాయిగా ఉంటుంది. ఎంతసేపు నెగిటివ్ చెప్పావు, పాజిటివ్ చెప్పలేదని ఫేసు నోరు పట్టుకుని కరెంట్ రాకుండా చూస్తున్నారు. పాజిటివ్ కూడా చెప్పేస్తే పోలా. ప్రకటన 5:10 ఆ ఒక్క మాట చెప్పేస్తే ఐగర్ల చేతి మీదుగా ప్రభు శరీరం ప్రభు రక్తం పొందుదురు. కానీ 5:10 ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు. దేనికని? నువ్వు ఎట్టయ్యావు యోగ్యుడివి? 24 పెద్దలు పరిశుద్ధులు కాదా? శరాపులు కాదా? కెరూబులు కాదా? నువ్వెందుకు యోగ్యుడివి అయ్యావు?
పరిశుద్ధత మాత్రమే పాయింట్ కాదు అక్కడ, పరిశుద్ధత పాయింటే, ఇంకోటి ఉండాలి. మరి చదువయ్యా, మూసేసావా? ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివే. ఈ పని వాళ్ళెవరు చేయలే, అందరూ పరిశుద్ధులే, కాబట్టి నీవు యోగ్యుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శరాపులు, కెరూబులు అందరూ పరిశుద్ధులైన యేసు మాత్రమే ఎందుకు యోగ్యుడయ్యాడంటే ఆయన వధింపబడ్డాడు. మీకు దండం పెట్టి ఒక మాట చెప్తున్నాను, ఆయన స్థానం కోసం, ఆయన పెద్దరికం కోసం, ఆయన పదవి కోసం, ఆయన స్థానం సింహాసనం కోసం ఎవరిని బలి తీసుకోలేదు, ఆయనే బలి అయిపోయాడు. ఈ మాట నాకు, వేదిక మీద ఉన్న వాళ్ళకి, మీకు అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఆయన స్థానం కోసం, ఆయన నాయకత్వం కోసం, ఆయన సింహాసనం కోసం ఎవరిని బలి చేయలేదు, తాను బలి అయ్యాడు. అది యోగ్యత. ఎదుటివన్నీ బలి తీసుకోవటం, సూటుపటి మాటలతో, పనికి మళ్ళీ జిత్తులతో, తెలివితేటలతో, మంది మార్పులతో ఎదుటివన్నీ సిగ్గుపరిచి, అవమానపరిచి, అని తొక్కేసి నేను హీరో అని ప్రొజెక్షన్ ఇచ్చే చెత్త క్వాలిటీ నీలో ఉండకూడదు. చెయ్యి, నీకు నువ్వే 100 సార్లు చెయ్యి అనుకో, ఎవడనక ముందే. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ విషయం. కొన్నిసార్లు ఎదుటివన్నీ డౌన్ చేయడానికి, నువ్వు మంచి అనిపించుకోవడానికి నువ్వు చేసిన జిత్తులు మరి నక్కల పనులు ఉన్నాయే, సిగ్గుపడిపో, అర్జెంటుగా సిగ్గుపడిపో, దేవుని దగ్గర కాళ్ళు పట్టేసుకో, ఐఎమ్ సారీ అని చెప్పు. బాగా పరిగెత్తలేని వాడట పరిగెత్తుచున్న వాడికి కాళ్ళు పెట్టి పడేసి ఇడు మెల్లిగెళ్తాడంట. ఇడు స్పీడ్గా పరిగెత్తలేడు, ఆడు పరిగెట్టేస్తున్నాడు, దాని కింద పడేస్తే ఇడు మెల్లిగెళ్ళచ్చు. ఆడికన్నా నువ్వు ముందుకెళ్ళావా, అని పడగొట్టు ముందుకు వచ్చావా? సిగ్గుండాలి కదా. ఎంతకన్నా దుర్మార్గమైన భాష భూమి మీద లేదు. నేను సీరియస్గా చెప్తున్నాను. యోగ్యత కేవలం పరిశుద్ధత కాదు, పరిశుద్ధంగా ఉండాలి అందరూ, అది కామన్ క్వాలిటీ, దానికి ఏం లేదు. పరిశుద్ధంగా ఉండటంతో పాటు దేవుని రాజ్యం కొరకు, ఆత్మల కొరకు నువ్వు ఎంత బలైపోతున్నావు, ఎంత వధింపబడుతున్నావు, ఎంత నరకబడుతున్నావు, ఎంత ఆహుతైపోతున్నావు, అంత యోగ్యత నీకున్నట్టు లెక్క. నీ యోగ్యత నువ్వు బలవ్వటమే, నీ యోగ్యత నువ్వు వధింపబట్టమే, నీ యోగ్యత దేవుని రాజ్యం కొరకు నువ్వు కరిగిపోవటమే. అయోగ్యంగా పాలు పొందితే సాతాను చేస్తాడంట, యోగ్యంగా పాలు పొందితే నీకు నిత్య జీవం వస్తుంది. మరి నీ యోగ్యత ఏంటి? దేవుని రాజ్యం కొరకు నలిగిపోవటం, వధింపటమే. గుండె మీద చేయబెట్టు. సేవ పేరు మీద బాగుపడుతున్నావా? సేవ కొరకు బాధపడుతున్నావా? సేవ వలన దీవించబడుతున్నావా? నీ వలన సేవ దీవించబడుతుందా? దమ్ముండాలి మాట్లాడడానికి. పౌలు గారు ఇప్పటికీ అన్నాడంటే సేవకు వచ్చిన కొత్తలోనా చాలా కాలం అయ్యాక? కొత్తలో మాట్లాడే డైలాగ్ కాదు కదా. ఇప్పటికీ దిగంబరత్వముతో, అనగా వస్త్రహీనతతో, చలితో, ఆకలి దప్పులతో, అంటే సేవ వలన పౌలు గారి పెద్ద బాగుపడింది ఏం లేదు, కానీ పౌలు గారి వలన సేవ బాగుపడిందా? బేభత్సంగా. ఈ రోజు వరకు సార్వత్రిక సంఘం సుసంపన్నంగా ఉందంటే పౌలు గారి కష్టం. నీ వల్ల సేవ బాగుపడుతుందా? సేవ వల్ల నువ్వు బాగుపడుతున్నావా? ఊరందరికీ అర్థమవుతుంది, నీకే అర్థం అవట్లా. నీ భోగం చూస్తే ఊరంతా అర్థమవుతుంది, నీకే అర్థం అవట్లా. కళ్ళుకు పొరలు కమ్మేసినాయి. నీకు అననీళ్ళు అంటోడు తగలలేదు, నీకు అననీళ్ళు అంటోడు తగిలితే దెబ్బకు పొరలు రాలిపేసిన వేసి రక్తం వేయించేయి. అననీయం తక్కువ అంచనా నీకు. పెద్ద పెద్దోళ్ళ పక్కన పేరు లేదు, కానీ సౌలు అంటోడికి సూపర్ పించాడు వేసి రక్తం వేయించి, చెయ్యి ఎత్తే పొరలు రాలిపోయినాయి దెబ్బకి. అననీయ అభిషేకం మామూలుది కాదు. ఆమేన్, ఆమేన్. యోగ్యంగా పాలు పొందుదామా? ఆ మాటకు నిజంగా ఊపితే ఇప్పుడు పాలు పొందలేరు మీరు. ఎందుకని? ఎంత ప్రయాసపడతావో, ఎంత వధింపబడతావో, ఎంత నరకబడతావో అంత యోగ్యత వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తావు అవన్నీ? నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి నువ్వు ప్రయాసపడి, వధింపబడి, నరకబడి, నువ్వు సచ్చి సంఘాన్ని బతికించి వచ్చి పాలు పొందాల. వాక్యం బాగా అర్థమైతే చెయ్యి ముందుకు శాపం, చెయ్యి పైకి లెక్కుతుంది అంతే. వాక్యం నీకు కరెక్ట్గా అర్థమైతే తెలరాదు, చెయ్యి ఇలాగొస్తుంది.
వీలైతే ఒకసారి మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని బలలో పాలు పొందాం. ఛాయ్ తాగి నెక్స్ట్ సెషన్లో కూర్చుందాం. ఎవడి ముఖం చూడొద్దు. గుండె బాదుకొని రొమ్ము కొట్టుకుని ప్రలాపించి మొర్ర పెట్టండి. ఇది తీవ్రం.